నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ తెలంగాణ డీటెయిల్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లాలో కరెంట్ షాక్ ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదన్నారు. అనుమతి లేకుండా విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. సుమారు 2,75,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. 3,50,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు నిండటంతో 30 ఏళ్ల తర్వాత 21 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. నిన్న సర్వాయి పాపన్న జయంతిలో పాపన్న గురించి మాట్లాడటం మానేసి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు అందరూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వృత్తి గురించి మాట్లాడలేదు, ఆ వృత్తి కులాల గురించి కూడా మాట్లాడలేదు. ఎజెండా ఎక్కడ పోయినా ఏదైనా రాత్రి లేచినా పలికినా ఎక్కడ ఏడు పోయినా ఢిల్లీ పోయినా గల్లీ పోయినా కేసీఆర్ 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 జపం తప్ప వేరే ఏం లేదు. కేసీఆర్ నిట్టడము, కేసీఆర్ మీద బద్నాం చేయడం, ఏదైనా సరే. లైట్ ఎందుకు లేట్ వచ్చింది, లేట్ అయిందంటే అది కేసీఆర్ ఏమైనా ఆపిడేమో. ఏ సంఘటన జరిగినా దాని కేసీఆరే. ఈ రాష్ట్రంలో వరదలు ఎక్కువ వచ్చినాయంటే కూడా కేసీఆర్ వల్లనే వరదలు ఎక్కువ వచ్చినావా అని అంటారేమో. అట్లా అయిపోయింది పరిస్థితి. కనీసం ఒక 6 మంది చనిపోయినరు విద్యుత్ ఘాతానికి సంబంధించినటువంటిది. గణేష్ నిమజ్జనాలు వస్తుంది, దాని మీద ఎలాంటి యాక్షన్ లేదు. శాంతి భద్రతల మీద ఎలాంటి అదుపు లేదు. ఒక చిన్న బాలికను హత్య చేస్తే ఆ స్థాయికి వెళ్ళింది ఇలా నగరం అంటే, వాళ్ళు ఏడుస్తుంటే ఆడపిల్లలు కనడమే పాపం అయిపోయిందని ఏడుస్తుంటే కనీసం దాని మీద రివ్యూ లేదు. 60 మంది కార్మికులు రియాక్టర్ పేలి చనిపోతే దాని మీద లేదు. శాంతి భద్రతలు గాలికి వదిలేసిండ్రు. ఆంధ్రలో వచ్చినట్లు వరదలు వస్తే మాత్రం ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. ఇక్కడ ఏ దానికైనా కూడా కారణం కేసీఆర్ అయిన మాట చెప్తే సరిపోతుంది అనుకుంటున్నారు, కానీ ప్రజలు క్షమించరు. సర్వాయి పాపన్న జయంతి రోజు కనీసము మీరు ఇచ్చే హామీలు వస్తాయనుకున్నారు. చనిపోయినటువంటి 700 మంది కార్మికులు ఏ వృత్తిలో చనిపోతారు ఎక్కడైనా? 2 సంవత్సరాల్లో దాదాపు 700 మంది కార్మికులు చనిపోయారు చెట్టు మీద పడి కింద పడి. వాళ్ళకు ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఈ రోజు వరకు ₹1 ఇవ్వలేదు. మోపెడ్లు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వైన్ షాపులు ఇప్పుడు లిక్కర్ పాలసీ తయారవుతుంది. మరి లిక్కర్ పాలసీ 20% జీవో ఎప్పుడు వస్తుంది? వైన్ షాపులలో, బార్ షాపులలో రెండిట్లలో కూడా 20% రిజర్వేషన్ ఇస్తాం, అది కూడా సొసైటీలకు ఇస్తామని అన్నారు. మరి సొసైటీలకు 20% బార్లు, వైన్లు ఎప్పుడు ఇస్తారు అని మేము అడుగుతా ఉన్నాం. ఆయన జయంతి రోజు జనగాం జిల్లాకు ఆయన పేరు పెడతారు, జియో వస్తుంది, అందరూ చూసారు. మేము అడిగినవి కాదు, ఇవన్నీ కూడా మీరిచ్చిన హామీలు. ఇలా ఒక బహుజన వీరుడు, బహుజన నాయకుడు, రాజు అయినటువంటి చరిత్ర, క్షత్రియులే రాజు అన్నప్పుడు కాదు, సామాన్య చిన్న కులాలు కూడా రాజు కావచ్చు అని నిరూపించినటువంటి చరిత్ర. మరి మేము కూడా రాజ్యాధికార దిశగా ఈ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పిన మీరు 42% మీ రిజర్వేషన్ మీద మాట్లాడుతూ ఇవాళ కేసీఆర్ గారి వల్లనే చట్టం వచ్చిందంటే ఏదన్నా న్యాయమా చెప్పండి? ఏమన్నా న్యాయమా?
మీ స్థాయిలో మీరు మాట్లాడడం తగ్గుతుందా? అధికారం రావడానికి చెప్పొచ్చు, 100 అబద్ధాలు చెప్పొచ్చు, ఓకే. వచ్చిన తర్వాత కూడా ఇంకా 100 అబద్ధాలు ఆడతామంటే ఎట్లయితే చెప్పండి. కనీసం చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీడియా ఉంది, ప్రజలు ఉన్నారు, అసలు ఏమనుకుంటారని కొద్దిగా ఆలోచన చేయాలి కదా. కేసీఆర్ గారి వల్ల 42% 23% తగ్గింది, 50% లోపలనే వచ్చి చట్టం తెచ్చిందని అన్నారు. కేసీఆర్ గారు 60% పైగా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది, దాదాపు 62% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మీరే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కాంగ్రెస్ నాయకులే గాంధీ భవన్ నుంచి స్వప్నారెడ్డి, ఇంకొక గోపాల్ రెడ్డి అని ఇద్దరి కాంగ్రెస్ నాయకులతో, కాంగ్రెస్ సర్పంచ్లతో మీరు కేసు వేయించిన మాట వాస్తవం కాదా? రాహుల్ గాంధీ ఒట్టేసి చెప్పండి, పోనీ సోనియా గాంధీ ఒట్టేసి చెప్పండి, లేదు ప్రియాంక గాంధీ ఒట్టేసి చెప్పండి. పెంచిన కేసీఆర్ గారు పెంచిన రిజర్వేషన్లను హైకోర్టులో వేసి కొట్టేపించింది కాంగ్రెస్ నాయకుల కాదా? గాంధీ భవన్ నుంచి జరిగిందా లేదా? మేము మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో 50% క్యాప్ లోపలనే మీరు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% లోపల మేము తెచ్చి చేసినాం. మరి మేము ఒకవేళ కేసీఆర్ గారు 50% చట్టం చేస్తే నువ్వు 70% చట్టం తీసుకురా, మరి 60% చట్టం తీసుకురా. నీ చేతిలో ఉంది, ముఖ్యమంత్రి చేతుల్నే మరి తగ్గించే అధికారం ఉన్నప్పుడు మీరు ఎందుకు చేస్తారు? మరి కావాలనే కదా. మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము పెట్టలే 42 ఇస్తాం, 52 ఇస్తాం, 62 ఇస్తామని మీరు పెట్టిండ్రు కనుక మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నప్పుడు మీరెందుకు మరి పెట్టకుండా అటు ఇటు తిప్పుతున్నారు? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అలా హైదరాబాద్లో మార్వడి వ్యాపారి హటావో, తెలంగాణ వ్యాపారి బచావో నినాదంతో నిరసన ర్యాలీ జరిగింది. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఎల్బీ నగర్లో ఈ నిరసన ర్యాలీ నిర్వహించారు. గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు గో బ్యాక్ అంటూ నినాదాలతో 3 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. తెలంగాణ వ్యాపారులను దెబ్బతీస్తున్న మార్వడి వ్యాపారుల అరాచకాన్ని సహించబోమని వైశ్య వికాస వేదిక హెచ్చరించింది. గత వారం రోజులకి జరుగుతున్న పరిణామాలని మనం చూస్తున్నాం. గుజరాత్, రాజస్థాన్ మార్వాడి హటావో, వ్యాపారి హటావో, తెలంగాణ వ్యాపారి బచావో అనే నినాదాన్ని తీసుకొని ఎల్బీనగర్ కేంద్రీకృతంగా ఎల్బీనగర్లో ఉద్యమానికి నిలువెళ్ళినటువంటి స్థానం. మరి ఒక తెలంగాణ మనదేశ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచార్యని కోల్పోయినాం. ఇదే గడ్డతోటి మళ్ళీ ఒక ఉద్యమాన్ని తీసుకున్నట్టు శ్రీకారం చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మా ఉద్యమకారులు కావచ్చు, మా వైశ్య మిత్రులు కావచ్చు, మా స్వర్ణకారులు కావచ్చు, మా పెయింటర్లు కావచ్చు, మా టింబర్ డిపోలు కావచ్చు, అందరం కలిసి వాళ్ళటువంటి మా నేతన్నలు కలిసి అందరం కలిసి ఒక తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారాలను బచాయించాలనే ఒక ఉద్దేశంతో గుజరాత్, రాజస్థాన్ మార్వాడి వ్యాపారులు ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యాపారులు మా పొట్టగొడుతున్నారు. మా పొట్టగొట్టేటువంటి నేపథ్యంలో కసితోటి మేము చేసేటువంటి ఉద్యమం ఇది. డెఫినెట్ గా మీరు చేసేటువంటి లంగ దొంగ వ్యాపారాలకు మమ్మల్ని అన్యాయంగా గురి చేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది కాబట్టి తప్పకుండా మీరు గోబ్యాక్ అనే నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు మీరు పూర్తి స్థాయిలో. తెలంగాణ ఉద్యమానికి దీనికి చాలా బాగా భేదం ఉన్నది. కానీ తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినాం? రాజకీయపరమైనటువంటి భౌగోళికపరమైనటువంటి చర్యలు తీసుకున్నాం. మీరు వచ్చిన తర్వాత గుజరాత్, రాజస్థాన్ వచ్చిన తర్వాత 2017, 2018లో జీఎస్టీ తీసుకున్న తర్వాత భారతదేశం మొత్తంలో ఒకే చట్టం తీసుకున్న గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ తీసుకుని వచ్చిన నేపథ్యంలో సరళీకృత విధానం వచ్చిన తర్వాత ఎఫ్డీఐలు వచ్చిన తర్వాత విచ్చలవిడిగా మాటలు వచ్చినాయి. ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి పక్కనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు కిరాణా వృత్తి మీద ఆధారపడినటువంటి నేపథ్యం ఉన్నది. ఇదే కిరాణా వృత్తం విధ్వంసమైంది. ఈ రోజు ఉన్నటువంటి స్వర్ణకారులు విధ్వంసమైంది, నేతన్నలు విధ్వంసమైంది. మా దగ్గర ఉన్నటువంటి పోచంపల్లి కావచ్చు, సిరిసిల్ల
సిరిసిల్ల కావచ్చు, గద్వాల కావచ్చు, నేతన్న పరిస్థితి దయనీయమైన పరిస్థితి. మేము గుజరాత్కి వెళ్ళి సూరత్కి వెళ్ళి తీసుకొచ్చినటువంటి నేపథ్యం ఉన్నది. మరి ఎక్కడ చేయాలి? మాకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు మొత్తం మీరు దెబ్బతీసిన తర్వాత భూస్వాములు కూడా మొత్తం చుట్టుపక్కల హైదరాబాద్ రింగ్ రోడ్కు సంబంధించినటువంటి ఉన్న మొత్తంలో కూడా ల్యాండ్ బ్యాంక్ అయితే వాళ్ళ మార్వాడల చేతులు ఉన్నటువంటి వ్యాపారాలు లిస్ట్ చెప్తే శాంత. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో యూరియా కొరతతో రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రైతులు మండిపడ్డారు. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని సిపిఎం నాయకులు హెచ్చరించారు. ఏపుగా పెరగని కారణంగా పంటల దిగుబడి రాని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ షార్టేజీని తక్షణమే అధికారులు స్పందించి రైతులకు అందించాల్సినటువంటి యూరియా తక్షణమే అందించాలి. కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకం లోపల రైతుల్ని ఇబ్బంది పెడుతూ ఎరువుల సప్లై సక్రమంగా లేని కారణంగా యూరియా ఎందుకు ఇవ్వట్లేదు అంటే దీని మీద 80% సబ్సిడీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్న కారణంగా దీన్ని తప్పించుకోవడానికి ప్రైవేటు వడ్డీ వ్యాపారుల ద్వారా, వ్యాపారస్తుల ద్వారా అమ్మటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని కూడా లిక్విడ్ ప్రాంతంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు రైతులకు ఇచ్చేటువంటి కామన్ ఇచ్చే సబ్సిడీ కూడా యూరియా మీద ఇవ్వకుండా ఈ షార్టేజీ కొరతను ఏర్పరిచింది. కాబట్టి రైతులకు ఇవ్వాల్సినటువంటి యూరియా తక్షణమే విడుదల చేసి అందరికీ సక్రమంగా అందే విధంగా చూడాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. భవిష్యత్తు లోపల ఈ యూరియా షార్టేజీని కనుక నివారించకపోతే ఈ ప్రభుత్వం మీద రైతులతో కలిసి ఐక్య ఉద్యమం చేస్తామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏపుగా పెరగని కారణంగా పంటల దిగుబడి రాని పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ షార్టేజీని తక్షణమే అధికారులు స్పందించి రైతుల మండల కేంద్రంలో రైతాంగం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది. నాట్లు హత్తులు వేసి 2 నెలలు కావస్తా ఉన్న రైతాంగానికి సరిపడా యూరియా ఇవ్వకపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ నర్సపేట మండల కేంద్రంలో రైతాంగం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రైతాంగం నిర్మల్ జిల్లాలో వర్షాలతో రోడ్లు నిండుకుండలా మారాయి. ఒని గ్రామం నుంచి బాస్రా వరకు వెళ్లే ప్రధాన రహదారి నీట మునిగాయి. దీంతో ఒని, కౌట, సాలాపూర్ గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండటంతో దాని పక్కనే ఉన్న చెరువులు పొంగి పొర్లటంతో వరద నీరు రోడ్డుపైకి చేరింది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రతి ఏటా ఈ సమస్య ఏర్పడుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ భవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరుకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పిసిసి అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో కండువాలు కప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా సోదరిమణి ఆర్యవైశ్య స్టేట్ చైర్పర్సన్ సుజాత గారు, ఎక్స్ ఎంపీపీ అజయ్ ప్రసాద్ గారు కానివ్వండి, మా మండల పార్టీ అధ్యక్షుడు నరసింహులు గారు కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ శంకరప్ప గారు కానివ్వండి, వీరందరి సహకారంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు జాయిన్ కావడం జరుగుతూ ఉన్నది. గత సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధి జరుగుతూ ఉన్నదో అభివృద్ధిని చూసి ఆకర్షితుల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరుగుతూ ఉన్నది. గత 10 బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కటి కూడా అభివృద్ధి జరగకుండా అన్ని సంక్షేమాలు కుంటుపడిపోయి ఈరోజు రోడ్లు కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ఏదైతే ఎలక్షన్లప్పుడు చెప్పి ఉన్నామో ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా కలిసి ఈరోజు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, తెల్ల రేషన్ కార్డు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కానివ్వండి, దేశంలో ఎక్కడ కూడా జరిగినటువంటి 1 సంవత్సరాల కాలంలో 23,000 కోట్ల ఈరోజు రుణమాఫీ కానివ్వండి, భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఏదైతే ఇస్తామన్నాం ఇవన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తూ ఉంటే మళ్ళీ కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మళ్ళీ సంక్షేమం అంటేనే ఇందిరమ్మ రాజ్యంలో జరుగుతుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. దాన్ని చూసి ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతూ ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే ఏ ఎలక్షన్లు అయినా కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయమనే విధంగా ఈరోజు తెలియజేసుకుంటూ
ఈరోజు చూసినాం ఉదయం నుంచి కూడా. ఇక్కడనే ఈరోజు నేను ఆర్జీలు కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆర్జీలలో కూడా ఈరోజు ఎక్కువ కూడా మాకు గత 10 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు ఇవ్వలేరు, ఎన్నోసార్లు అధికారుల చుట్టుముట్టు తిరిగితే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేరు, మళ్ళీ సంవత్సరాల కాలంలోనే ఏదన్నా రేషన్ కార్డుకు మేము అప్లై చేసుకుంటే మా పిల్లలకు కొంతమందికి రేషన్ కార్డు వచ్చింది, ఇంకా కొన్ని రేషన్ కార్డులు రాలేవని చెప్పి ఈరోజు కొంతమంది హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రజలు ఈరోజు గాంధీ భవన్కి రావడం జరిగింది. కొంతమంది ఇల్లు లేని వాళ్ళు మాకు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇల్లు ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల కాలంలో ఒక ఇల్లు కూడా ఇవ్వలేరు, మళ్ళీ అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు అంటే మళ్ళీ ఇప్పుడే ఇస్తూ ఉన్నారు. ఆ ఆశతోనే మేము ఈరోజు గాంధీ భవన్కి రావడం జరిగింది. ఖచ్చితంగా మాకు ఇల్లు ఇస్తారనే నమ్మకంతో ఈరోజు గాంధీ భవన్కి వచ్చినాం. మాకు ఇల్లు ఇవ్వండి అని చెప్పి ఈరోజు వాళ్ళు చెప్తా ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గాంధీ భవన్ అన్నింటినే ఈరోజు ఒక దేవాలయం లాంటిది. ఈరోజు ప్రజలకు ఆ గాంధీ భవన్కి పోతే ఏదైతే మనం దేవాలయంకి పోయి మన సమస్యలను మనం దేవునికి ఏ విధంగా అయితే మొక్కుకుంటామో ఈరోజు గాంధీ భవన్కి వచ్చి వారి సమస్యలను తెలుపుకుంటే మాకు ఆ సమస్య పరిష్కారం అవుతుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రజలు తండోపతండాలుగా దాదాపు ఉదయం నుంచి ఇప్పటి వరకు 100-150 మంది వరకు ఈరోజు రావడం జరిగింది. ఖమ్మంలో బ్రహ్మకుమారీస్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరుగుతోంది. ఆగస్టు 24, 25 తేదీల్లో జరిగే ఈ మెగా క్యాంపులో 1,00,000 యూనిట్ల రక్తం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది కేవలం రక్తదానం కాదని ప్రాణదానమని ఆ సంస్థ డైరెక్టర్ అన్నారు. 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు వారు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇది జాతీయ కార్యక్రమంగా రూపొందించడం జరిగింది సమాజ సేవా విభాగం నుండి. జాతీయ కార్యక్రమంలో 17వ తేదీన దీనికి ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ గారు జేపీ నడ్డా గారు ఢిల్లీలో దీన్ని లాంచింగ్ చేశారు 17వ తేదీన. ఈ కార్యక్రమం 22వ తేదీ నుండి 25వ తేదీ వరకు 4 రోజులు, స్థానికంగా మాత్రం 2 రోజులు మాత్రం ఏర్పాటు చేశాం. 24వ తారీఖు 25వ తారీఖు అంటే ఆదివారం సోమవారం రోజుల్లో మాత్రమే ఏర్పాటు చేశాం. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు. ఎందుకంటే రక్తదానం అంటే ఇది కేవలం రక్తదానం కాదు, ప్రాణదానం, ఇది జీవనదానం. ఇది ఎందుకంటే అనవసరంగా రక్తం ఎవరు తీసుకోరు. అవసరమైనటువంటి సమయంలో మాత్రమే, జీవనాధారం కోసం మాత్రమే తీసుకుంటారు. కాబట్టి ప్రాణహాని ఉన్నటువంటి వారికి, ఆపదలో ఉన్నటువంటి వారికి లేక ఇది ఆ సమయంలో ఇస్తే ఇది కేవలం రక్తం అనబడదు, జీవనదానం ఇచ్చినట్లు, ప్రాణదానం ఇచ్చినట్లు. కాబట్టి అలాంటి రక్తదానంలో అందరూ సహయోగ్యం చేసి పాల్గొనాలి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న అలయన్స్ ఎయిర్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ ఈ లోపాన్ని గుర్తించారు. దీంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆ విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ విమానంలో 67 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. గాంధీ హాస్పిటల్లో వస్తువులు, సిబ్బంది సమస్యలపై మంత్రి దామోదర రాజనరసింహ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైనేజ్ వ్యవస్థ, ఎలక్ట్రిసిటీ రిపేర్లు, అలాగే నర్సింగ్ సిబ్బంది కొరత ఉన్నట్లు తెలిపారు. 12 మంది బయోమెడికల్ ఇంజనీర్లు అవసరమని, ఈ పోస్టులు క్రియేట్ చేస్తామని చెప్పారు. అలాగే ప్రైవేటు హాస్పిటల్కు ధీటుగా సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గవర్నమెంట్ పాలసీ ఏంటంటే మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్ కాదు, మా కష్టం అనుకుంటారా. పద్ధతి నెమ్మదిగా ఎప్పుడు మనం ఓన్ చేసుకోం కదా, మనకు సంస్కృతి కదా. ఎప్పుడైనా ఇంతసేపు కూర్చొని ఏదైనా మంత్రి రివ్యూ చేసిందా అనేది కాదు. అడ్మినిస్ట్రేషన్ అనేది స్ట్రాంగ్ ఉండాలి. నేను 3 సార్లు వచ్చినా, మీకు ఐబీఎఫ్ రిజల్ట్స్ వచ్చినాయా రాలేదు. అదే రకంగా మా హాస్పిటల్కి ఎక్కడైతే ఇప్పుడు ఎక్విప్మెంట్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఈరోజు ఎక్విప్మెంట్ గురించి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడుతున్నాం? సీరియస్ రివ్యూ అనేది ఎక్విప్మెంట్ పైన ఉంది, డ్రైనేజ్ పైన ఉంది, ఎస్టీపీ పైన ఉంది, ఒక కొత్త స్ట్రక్చర్ కావాలి, సిఎస్ఆర్ పైన ఉంది. మీకెంత కమిట్మెంట్ ఉందో దానికి అనుగుణంగా స్టాఫే కానీ, నర్సింగ్ స్టాఫే కానీ, ఐటీఎఫ్ఎంసే కానీ, ఐటీ కానీ, లాండ్రీ కానీ, ఇవన్నీ కూడా దానికి కూడా ప్రభుత్వం గత 3 నెలల కింద జియో ఇష్యూ చేశాము. బెడ్ల సంఖ్య పెంచుతూ ఒక 20 హాస్పిటల్లో, అందులో గాంధీ హాస్పిటల్ ఉంటుంది. దానికి అనుగుణంగా స్టాఫ్ను పెంచాలి. ఇది నర్సింగ్ స్టాఫ్ చెప్తున్నది,
దాన్ని కూడా పెంచాలి. ఇది ఓవరాల్ గాంధీ హాస్పిటల్ ప్రధానంగా ఎక్విప్మెంట్కు సంబంధించి వారంటీ పీరియడే కానీ సిఎంసీ పీరియడే కానీ 7 సంవత్సరాలు దాటిన తర్వాత ఏం చేయాలి, ఎక్కడ గ్యాప్ ఉన్నది, ఆ గ్యాప్ని ఏ రకంగా ఫిల్అప్ చేయాలి అనే దానిపైన కూడా చర్చించుకోవాలి. రాబోయే కాలంలో ఈ అంశాలపైన ఒక గాంధీ హాస్పిటల్ని ఉదాహరణ తీసుకొని మిగతా హాస్పిటల్ కూడా ఇదే రకంగా ఈ బాటిల్ నెక్స్ట్ని అడ్రస్ చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి చర్చించుకున్నాము. ఇది గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకొని ఇది ఇంప్లిమెంట్ చేసే దిశగా మా కృషి ఉంటుంది. ఇకపోతే ఈ మధ్యలో వార్తల్లోకి వచ్చినాయి, గవర్నమెంట్ పాలసీ ఏంటంటే ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.